ఎవ్వరికీ భయపడకుండా ధైర్యంగా చెప్పేస్తాను. మీరు డేట్ చేసి చెప్తాను అని నాకు ఒక మాట ఇస్తే నేను ఐడియా ఇస్తాను. అంతే కదా, ఇటు దో మాటిస్తున్నాను. సరే అయితే మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. నేను ఆల్రెడీ నిన్ను నమ్ముతున్నాను గుండమ్మా. పడాలి, అప్పుడు దరిదాపుల్లోకి రాకుండా చేస్తాను. వావ్ గుండమ్మా, ఐడియా అదిరిపోయింది. సూపర్ సూపర్. యాజ్ టీజ్ గా ఫాలో చేసేస్తాను. మా నాన్న బాధపడకుండా బయటపడిపోతాను. ఆ క్రెడిట్ అంతా నీకే ఇస్తాను. స్వీట్ గుండమ్మ, ఈ విషయం వెంటనే వెళ్ళి బావిగడికి చెప్పేయాలి. ఇప్పుడే వస్తాను. హాయ్ లోకేశ్వరి గారు, మీ డిజైన్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. కామాక్షి, మీనాక్షి, కామాక్షి ఎక్కడే? అబ్బబ్బబ్బా, ఏంటి అలా అరుస్తున్నారు? బావన్ పట్టుకుని ఏంటా మాటలు? అబ్బో, ప్రేమ పొంగిపోతోంది. అబ్బా ఆపండి మీ గొడవ. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వస్తే ఏంటి మీరిద్దరు? బావా, ఈ ఇంట్లో మీరే కాదు మా ఫ్యామిలీ కూడా ఏడుస్తుంది. మమ్మల్ని కూడా పిలవచ్చు. ఏమ్మా, ఎప్పుడూ పేరు పెట్టి పిలిస్తే వీళ్ళిద్దరితోనే గొడవ వచ్చేది. ఇప్పుడు మీరు కూడా తయారయ్యారా? అసలు విషయం ఏంటండి? పంతులు గారు నిశ్చితార్థానికి మంచి ముహూర్తం పెట్టారు కదా. తెలిసిన విషయమే కదా బావా. కాకపోతే ఒక చిన్న చిక్కొచ్చి పడింది. హ? అంటే ఈ ఇద్దరికి పెళ్లి సెట్ అవుతానరా? ఈ పెళ్లి క్యాన్సిలా? ఇంకో సంబంధం చూసుకోమన్నారా? అయితే నేను రెడీ అయిపోనా? ఆపుతారా మీ సోది? అది నోరా ఇంకేమన్నా? అంటే నువ్వు చిక్కొచ్చిందనేసరికి ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారన్నయ్య. ఇంతకీ ప్రాబ్లం ఏంటి బావా? నిశ్చితార్థ ముహూర్తం తర్వాత 4-5 నెలల వరకు పెళ్లికి ముహూర్తాలే లేవంట. మరేం చేద్దామండి? ఏం లేదు కామాక్షి, నిశ్చితార్థం రోజే
పెళ్లి కూడా పెట్టేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మీరేమంటారు? నిశ్చితార్థం రోజునే పెళ్ళేంటి బా, గట్టిగా నెలకొడలేదు, నాకు నచ్చలేదు. ఏంట్రా నీకు నచ్చేది? పెళ్లి షాపింగ్ అది చెయ్యాలి కదా అన్నయ్య. మొన్ననే షాపింగ్ చేశాం కదమ్మా. అది నిశ్చితార్థానికి అన్నారు కాబట్టి చేశాం. పెళ్లి కంటే వేరేలా చేసుకునేవాళ్ళం. నువ్వు అసలు కన్నతల్లివేనా? నీ కూతురు జీవితం సంకనాకిపోతుంటే షాపింగ్ కావాలి నీకు? సారీ అండి, ఎంతైనా లేడీస్ కదా. 4-5 రోజులంటే మన తరఫు నుంచి ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఆడపిల్ల వైపు వాళ్ళకి టైం సరిపోతుందా అని. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి చూడు బావా, వాళ్ళు ఏమంటారు. ఆవిడేమంటది? ఎప్పుడు మీరు అంటారా? వాళ్ళ కూతురుని తెచ్చాక దిగబడదామని చూస్తుంది. హలో, మాణిక్యం గారు, నేనండి శ్రీనివాసరావుని. చెప్పండి. చెల్లెముందా? గుండ్రాలాగా ఉందండి. ఏంటండి? అదే ఉందే అంటున్నానండి. అమ్మ ప్రియా. ఏంటి మావయ్య? బియ్యాల వారు. హలో అన్నయ్య గారు. అమ్మా, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని చేశాను. చెప్పండి అన్నయ్య గారు. అదేనమ్మా, 4 రోజుల్లో నిశ్చితార్థం అనుకున్నాం కదా. అవును. అదే రోజు పెళ్లి కూడా పెట్టేసుకుంటే మీకేమన్నా ప్రాబ్లమా? నిశ్చితార్థం రోజే పెళ్ళా? అవునమ్మా, తర్వాత 4-5 నెలల వరకు ముహూర్తాలు లేవంటున్నారు. అందుకని ఇలా చేస్తే బాగుంటుందని మేమందరం అనుకుంటున్నామమ్మా. మీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని. మా అభిప్రాయం తెలుసుకునేదేముందన్నయ్య గారు, మీరందరూ ఎలా అంటే అలాగే. మా అమ్మాయికి మీ అబ్బాయి బాగా నచ్చేశాడు కూడా. అమ్మాయికి మా అబ్బాయి బాగా నచ్చాడని కొత్తగా చెప్తున్నారేంటి? ఇది వరకు నచ్చలేదా? అయ్యో, మీకలా అర్థమైందా? మా అమ్మాయికి మీ అబ్బాయి బాగా నచ్చేశాడు కదా, వెంటనే పెళ్ళంటే మా అమ్మాయి ఎగిరి గంతులేస్తుంది అంటున్నాను. అయితే అదే ముహూర్తానికి పెళ్లి పెట్టేసుకుందామమ్మా. ఫిక్స్ చేయండి అన్నయ్య గారు. అయితే ఆ పెళ్లి కార్డులు అవి ప్రింట్ చేయించండి అమ్మా. తప్పకుండా అన్నయ్య గారు. కామాక్షి, మీనాక్షి వాళ్ళు పెళ్లికి ఒప్పేసుకున్నారే. సరే మావయ్య, నిశ్చితార్థం పెట్టుకున్న ముహూర్తానికే పెళ్లి చేసేద్దాం అంటున్నారు. ఉన్నది 4 రోజులు. ఇంత సడన్ గా అంటే కష్టం అవుతుందేమో. కష్టమైనా తప్పదు మావయ్య. మగపెళ్లి వారే చెప్పిన తర్వాత కాదని చెప్పలేం కదా. పెళ్లి కార్డ్స్ కొట్టించాలి, చుట్టాలకి పక్కాలకి చెప్పుకోవాలి, ఎన్ని పనులు. మావయ్య, ఇంటి పెద్దగా మీరే అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలి. ఏంటమ్మా, మళ్ళీ చెప్పు. ఇంటి పెద్దగా మీ మనవరాలి పెళ్లి పనులు మీరే దగ్గరుండి చూసుకోవాలి అని అంటున్నాను. ఇంటి పెద్దగా అంటే ఒక మాట చెప్పనమ్మా. ఏంటి? ముందు పెద్దది గుండమ్మకి పెళ్లి జరిపించు, ఆ తర్వాతే లోకేశ్వరి పెళ్లి. అదేంటేంటి? గుండమ్మకి వచ్చిన సంబంధాన్ని నీ కూతురికి చేసుకుంటున్నావు. ఈ విషయం బయట జనాలకు తెలియకుండా ఉండాలంటే గుండమ్మకు కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని చెప్పాను కదా. అయితే ఇప్పుడేంటి? ఆ విషయం బయటికి చెప్పి లోకేశ్వరి పెళ్లి చెడగొడతానంటారా? నాకు గుండమ్మ ఎంతో లోకేశ్వరి కూడా అంతేనమ్మా. పెళ్లి చెడగొడతాను నేనేం అంటలేదు. నేను మాట మీద నిలబడాలి అంటే నువ్వు నాకు ఇచ్చిన మాట మీద నిలబడాలంటున్నా. నిలబడతాను, మాట మీద నిలబడతాను. కానీ ఈ 4 రోజుల్లో గుండమ్మకి కూడా సంబంధం చూసి పెళ్లి చేయాలంటే జరిగే పని కాదు. నా బిడ్డ లోకేశ్వరికి ముందు పెళ్లి కానివ్వండి, ఆ తర్వాత చూద్దాం. ఏంటి, ఒప్పుకోరా? సరే, ఏ దారిన పోయేవాణ్ణి చూసి గుండమని కట్టబెడతామంటే చెప్పండి. ఇప్పుడే పంతులు గారిని పిలిచి గంతకి తగ్గ బొంత సంబంధం ఏదో ఒకటి చూసి రేపే పెళ్లి జరిపించేస్తాను. సరేనా? ఒప్పుకోరు కదా, అందుకే చెప్తున్నాను. అనవసరమైన పంతానికి పోయి గుండమ్మ జీవితాన్ని నాశనం చేయకండి. దానికి ఎప్పుడు పెళ్లి చేయాలో, ఎలాంటి వాడికిచ్చి పెళ్లి చేయాలో
నాకు బాగా తెలుసు. ముందు అవ్వాల్సిన పెళ్లి గురించి ఆలోచించండి.